నమస్తే ఫ్రెండ్స్. నిన్న మనము మహాభారతంలో భాగంగా దీర్ఘతముడు శ్రీజాతి మొత్తానికి ఎటువంటి శాపాన్ని ఇచ్చాడో తెలుసుకున్నాము. ఆ యొక్క వృత్తాంతాన్ని భీష్ముడు తన తల్లి అయినటువంటి సత్యవతీ దేవికి తెలియజేశాడు. అంటే భీష్ముడు అంటే చాలామంది తెలుసు, కాకపోతే సత్యవతీ దేవి గురించి చాలామందికి తెలియకపోవచ్చు అనేది నా యొక్క భావన. ఎందుకంటే మ్యాక్సిమం కొంతమంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు సత్యవతీ దేవి యొక్క వృత్తాంతాన్ని. అయితే ఎవరి సత్యవతి అంటే పూర్వము చేది రాజ్యాన్ని ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వసువు అనేటువంటి రాజు పరిపాలించేవాడు. తన యొక్క భార్య పేరు గిరిక. అయితే ఒకసారి ఈ వసువు అరణ్యానికి వెళ్ళి సమిధులు తేవడానికి వెళ్తాడు. తన యొక్క భార్య ఋతుస్నాత అయిన సందర్భంలో మాంసాహారాన్ని మరియు సమిధులు తేవడానికి అరణ్యానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తన యొక్క భార్య యొక్క అందచందాలు గుర్తొచ్చేసి ఉపరిచర వసువుకి వీర్యం స్ఖలనం అవుతుంది. ఆ స్ఖలనమైనటువంటి వీర్యాన్ని అతను అమోఘ వీర్యుడు, ఆ యొక్క వీర్యం వృధా కాకూడదు అనే ఉద్దేశంతో చెరగని ఆకుడప్పలో కట్టేసి తన యొక్క వేటకి తనతో పాటు వచ్చినటువంటి పెంపుడు డేగకిచ్చేసి తన భార్య అయినటువంటి గిరికకు ఈ యొక్క పొట్లాన్ని అందించమంటాడు. ఆ యొక్క పెంపుడు డేగ యమునా నది యొక్క ఉపరితల భాగంలో ఎగురుకుంటూ పోతున్న సందర్భంలో ఇంకొక డేగ ఆ డేగతో పోట్లాడుతుంది. కానీ అది తినే ఆహార పదార్థం అనుకునేసి రెండు పోట్లాడడంతో ఆ వీర్యము యమునా నదిలో ఉన్నటువంటి అద్రిక చేప మింగుతుంది. అద్రిక అనేటువంటి చేప మింగుతుంది. ఆ అద్రిక ఒక అప్సరస. తన శాప ప్రభావం వలన చేపగా పుడుతుంది. శాపం వలన బ్రహ్మ ఇచ్చినటువంటి శాపం వలన ఒక చేపగా పుడుతుంది. అయితే బ్రహ్మ శాప విమోచనాన్ని ఏమి ప్రసాదిస్తారంటే అద్రిక చేపకు, నువ్వు ఎప్పుడైతే ధర్మానికి విరుద్ధంగా ప్రకృతి విరుద్ధంగా ఇద్దరు మనుషులకు జన్మనిస్తావో అప్పుడు నీకు శాప విమోచనం అవుతుందనేసి చెప్తాడు. ఆ విధంగా వీర్యాన్ని మీనటువంటి అద్రిక చేప గర్భాన్ని ధరించిన తర్వాత దాశరాజు అనేటువంటి ఒక చేపను పట్టి అతను వలలో చిక్కుతుంది. ఆ దాశరాజు ఆ చేపను ఖండించి చూడగానే అందులో నుంచి ఇద్దరు పిల్లలు జన్మిస్తారు. జన్మించినటువంటి పాప పేరు మత్స్యగంధ అనేటువంటి పేరు పెడతాడు. బాబు పేరు మత్స్యరాజు అనేటువంటి మత్స్య దేశానికి చెందినటువంటి రాజు ఆ బాబుని పెంచుకున్న తర్వాత ఈ మత్స్యగంధని దాశరాజు పెంచుకున్న సందర్భంలో ఆ దాశరాజు యొక్క వృత్తి చేపలు పట్టడం మరియు యమునా నది పైన ప్రయాణికులను పడవలో దాటించడం. అయితే ఒకసారి పరాశర మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వీళ్ళ ఉన్న ప్రదేశానికి వస్తాడు. ఆ పరాశర మహర్షి ఎవరంటే వశిష్ఠ మహాముని యొక్క కుమారుడు శక్తి మహర్షి. ఈ యొక్క శక్తి మహర్షి కుమారుడే పరాశర మహర్షి. ఆ పరాశర మహర్షి యమునా నది దాటాలి అనే ఉద్దేశంతో పడవ ఎక్కాలి అనుకుంటాడు. ఆ సమయంలో దాశరాజు భోజనం చేస్తుంటాడు. కాబట్టి తన కూతురు అయినటువంటి మత్స్యగంధను పరాశర మహర్షిని యమునా నది దాటించమనేసి పంపించినప్పుడు ఆ పరాశర మహాముని యొక్క మనసు చెలుస్తుంది. ఆ యొక్క పరదేవత అనుగ్రహం వలన ఆ విధంగా చెలించడం వలన మాత్రమే పరాశర మహర్షికి తన యొక్క తేజస్సు వలన ఒక పుత్రుడు జన్మించాలి అంటే తన యొక్క తేజస్సుకి ఒక క్షేత్రం అవసరం ఉంటుంది. అంటే క్షేత్ర బీజ సంపర్కం వలన మాత్రమే సంతానం కలుగుతుంది. కాబట్టి గొప్ప మహానుభావుడు మాత్రమే జన్మిస్తాడు. కాబట్టి ఆ పరాశర మహర్షి యొక్క మనసు చెలించి మత్స్యగంధ యొక్క పొందు కోరితే మత్స్యగంధ దానికి అందుకు అంగీకరించగా నేను కన్యను, ఆ విధంగా నీతో నేను సంగమించను అనేసి అంటుంది. అన్నప్పుడు నీ యొక్క కన్యాత్వాన్ని భంగం కలదు, అదేవిధంగా నా దగ్గర చేపల వాసన వస్తుందంటారు. ఇక మీద నీ దగ్గర చేపల వాసన రాదు. నువ్వు నిలబడ్డ దగ్గర నుంచి యోజనం దూరం కూడా సుగంధాలు పరిమళిస్తాయి. ఇక మీద నీ పేరు మత్స్యగంధ కాదు, యోజన గంధ అనేటువంటి పేరు కూడా నీకు సంక్రమిస్తుంది అనేసి తనకి వరమిస్తాడు. ఆ విధంగా నీకు ఆ మాయా మేఘాలను కమ్మించి ఆ చీకట్లు కూడా కమ్మించేసి తన యొక్క తేజస్సుకు ఆ మత్స్యగంధ ద్వారా ఒక పిల్లవాడు పుడతాడు. ఆ పిల్లవాడే కృష్ణద్వైపాయనుడు. ఒక ద్వీపంలో వాళ్ళిద్దరికి ఒక పిల్లవాడు పుడతాడు. ఆ ద్వీపంలో పుట్టింది కాబట్టి ద్వైపాయనుడు. నల్లని వర్ణం గలవాడు కాబట్టి కృష్ణ అంటే ఏంది? నల్లని వర్ణము. కృష్ణద్వైపాయనుడు పుడతాడు. ఆ కృష్ణద్వైపాయనుడు పుట్టగానే తల్లికి నమస్కరించి, అమ్మ నేను తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతున్నా, ఎప్పుడు అవసరం ఉన్నా కానీ నువ్వు పిలువు, నేను వచ్చేస్తానేసి వెళ్ళిపోతాడు. ఆ పిల్లవాడే మనకి ఇప్పుడు 4 వేదాలను విభాగం చేసిండు, 18 పురాణాలను కూడా రచించిండు. ఆ గొప్ప మహానుభావుడు పుట్టాలంటే ఆ పరాశర మహర్షికి మత్స్యగంధకు మాత్రమే సాధ్యమవుతుంది.
ఇక మీద ఆ పడవ దాటి అతను వెళ్ళిపోయిందంటే ఇక మీదట వాళ్ళు కలవరు. కాబట్టి మనం మానవ జాతి మొత్తానికి కూడా గొప్ప ఉపకారం కలగాలి అంటే ఆ గొప్ప మహానుభావుడు పుట్టాలి. గొప్ప మహానుభావుడు పుట్టాలి అంటే ఒక క్షేత్రం అవసరం ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే తన మనసు చెల్లించే విధంగా పరదేవత అతని యొక్క మనసు చెల్లించే విధంగా కటాక్షించింది. ఆ విధంగా వేదవాసుడి యొక్క జననము జరుగుతుంది. జరిగిన తర్వాత వేదవాసుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ మత్స్యగంధ యోజన గంధగా మారిపోయింది కదా, వరమించడు కదా పరాశర మహర్షి. యోజన గంధ తన తండ్రి అయినటువంటి దాశరాజు దగ్గర పెరుగుతూ ఉంటుంది. ఆ దాశరాజుకి తదనంతర కాలంలో శంతన మహారాజు తన యొక్క కూతురైనటువంటి మత్స్యగంధ యోజన గంధను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తర్వాత శంతన మహారాజుతో పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత ఆమె సత్యవతీ దేవిగా పేరు మారుతుంది. ఆ సత్యవతీ దేవికి వివాహ పూర్వము వేదవ్యాసుడు పుట్టాడు. వివాహం తర్వాత శంతన మహారాజుకి సత్యవతీ దేవికి కలిసి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు జన్మించారు. నిన్న చెప్పిన స్టోరీలు విన్నారు కదా, చిత్రాంగదుడు విచిత్ర వీరుడు. అయితే చిత్రాంగదుడు పెళ్లి కాముందుకే చనిపోతాడు. విచిత్ర వీరుడికి అంబాలికలతో పెళ్ళి అవుతుంది. అయితే తన భర్త చనిపోవడంతో కోడళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి సంతానం లేదు కాబట్టి ఆ రాజ్యాధిపతి లేడు అనే ఉద్దేశంతో మళ్ళా తల్లికి వరమిచ్చిండుగా ఎవరు వ్యాసుడు కోరుకున్నప్పుడు వస్తారని. ఆ విధంగా వేదవ్యాసుడు సత్యవతీ దేవికి తను కోరుకున్నప్పుడు వచ్చేసి తన కోడలిద్దరికి కూడా ఫస్ట్ ఎవరు అంబికకి ధృతరాష్ట్రుడు పుట్టే విధంగా, అంబాలికకి పాండురాజు పుట్టే విధంగా తన యొక్క తేజస్సును వాళ్ళకి నిక్షేపిస్తాడు. ఆ తేజస్సు నిక్షేపించడానికి నా దీర్ఘతముడు వృత్తాంతంలో నేను చెప్పాను కదా, ఆ దీర్ఘతముడు కూడా బలి అనేటువంటి మహారాజు యొక్క భార్యకి అంగుడు అనేటువంటి కుమారుడు జన్మించే విధంగా ఏ విధంగానైతే నియోగ పద్ధతి ద్వారా ఏ విధంగానైతే కటాక్షించుండో. ఎందుకంటే రాజుల యొక్క రాజ్యాలు నిలబడాలంటే కుమారులు కావాలి కాబట్టి ఆ విధంగా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టడానికి తన యొక్క తేజస్సుని దానం చేసిండు. ఎవరితోనూ వేదవ్యాసుడు యొక్క సంతానమే వీళ్ళు. ఎవరికి? ధృతరాష్ట్రుడు పాండురాజు. నమస్తే ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసినటువంటి ధోరణిలో తెలిసినటువంటి ఒక మహాభారతంలోని కథ. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించగలరు. థ్యాంక్ యూ.